270 దగ్గర కోరుకొండ జనరల్ ఆగిపోతుంది. సో నెక్స్ట్ ఓబీసీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 269 దగ్గర నుంచి ఓబీసీ స్టార్ట్ అవుతుంది. ఓబీసీ వాళ్ళు 250 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 252 253 వరకు. జనరల్ 260 నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు అగ్ని పరీక్ష. జనరల్ 269 నుంచి 260 వరకు ఉండేవాళ్ళు ఫస్ట్ రౌండ్ లో పొరపాటున మీరు ఏ భువనేశ్వరో పెడితే వచ్చేసిందంటే ఆఫ్ చేశారంటే వెనక్కి రావడానికి లేదు. మళ్ళీ దాని తర్వాత కోరుకొండలో వేకెన్సీ కనబడుతుంది మనకి, మెడికల్ అన్ఫిట్ అయిపోయినా ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా. కానీ నేను యాక్చువల్గా షేర్ చేయకూడదని కేటగిరీ వైజ్ లిస్ట్ షేర్ చేయలేదు, నాది చేయకూడదు కదా. నా దగ్గర అయితే డేటా ఉంది కంప్లీట్ గా. ఇప్పుడు ఒక కేటగిరీలో అయితే మొత్తం కోరుకొండనే ఆప్ చేశారు, కలికిరి ఒక్కళ్ళు కూడా లేరు. ఎట్లా ప్లాన్ చేద్దాం అనేది అర్థం కాక నేను మీ అందరితో మాట్లాడదామని ఇది పెట్టింది. సో జనరల్ నేను ఇప్పుడు చూసిన దాంట్లో నుంచి చెప్తా, 270 అబౌవ్ 11 మెంబర్స్ జనరల్ కేటగిరీ సీట్స్ కోరుకొండలో వెళ్ళిపోతే మిగిలేదు 8 సీట్స్. 269 to 260 ఉన్నవాళ్ళు ఒక ఫిక్స్ చేసేసుకోండి సార్. వాళ్ళందరూ నియర్ బై స్కూల్స్ కనుక చేస్తాము అంటే కలికిరి, అక్కడి నుంచి సౌత్ ఇండియాలో స్కూల్స్. అంటే ఈ రిజర్వేషన్ ఎలా ఉంటుంది సార్? నాన్ లోకల్లో స్టేట్ లో మనకి ఉన్న దగ్గర ఒకటే సీట్ ఉంటుంది, సెకండ్ సీట్ రాదు. 250 and 260 కనుక కర్ణాటక బీజాపూర్ పెడితే 260 వాళ్ళకి, 259 వాళ్ళకి కూడా రాదు. సో ఒకటే సీట్ ఇస్తారు. తెలంగాణకి ఆర్ ఆంధ్రప్రదేశ్ కి కలిపి ఒకటే సీట్ ఉంటుంది వేరే నాన్ లోకల్ స్కూల్లో. సో మనం ఒకళ్ళే పెట్టుకుంటే అందరికి సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి సార్? అందరూ వందల సీట్లు వచ్చాయి, ఎవరికి రావు 90. ఇక్కడ ఉన్న సీట్స్ కాకుండా ఇంకో 35 సీట్స్ వస్తాయి. ఇంకో 35 స్కూల్స్ లో ఒక్కొక్క సీటు 35 సీట్స్ వస్తాయి, అంతే కదా వచ్చేది. ఒక ప్లాన్ కోసం సార్ మీరు అందరూ అన్మ్యూట్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం మాట్లాడుకుంటే నేను అనుకున్నది చెప్తాను, తర్వాత మీరు డౌట్స్ ఒక్కొక్కళ్ళు అడుగుతారు సార్. జనరల్ కేటగిరీ గురించి చెప్తున్నా, 270 అబౌవ్ 80% ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నా కోరుకొండ డైరెక్ట్ ఆప్ చేసిన వాళ్ళకి. 269 నుంచి 260 వరకు వాళ్ళు నెక్స్ట్ కలికిరి సెకండ్ పెట్టుకొని, ఆ తర్వాత కొడగు, బీజాపూర్, తమిళనాడు అమరావతి నగర్, కాజాకుట్టం. అండ్ నాకు నచ్చని స్కూల్స్ భువనేశ్వర్. మన పిల్లలు చదువుకున్నారు, ఏ మాత్రం ఏముండదు. అండ్ నేను వద్దు అంటే తిలయ వెళ్ళి జాయిన్ అయ్యి ఈరోజు 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో దెబ్బలు తిని ఇబ్బంది పడతా ఉన్నా. తర్వాత మనం బాధపడతాం అవన్నీ, అంత దూరం వెళ్తే కూడా. అంత దూరం వెళ్ళినప్పుడు ఢిల్లీ సరౌండింగ్స్ లో ఉన్న స్కూల్స్ కానీ, అంటే హర్యానా, రేవాడి ప్లస్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఆ స్కూల్ గురించి కొంచెం స్టడీ చేసి చేయాలి. అండ్ నా దృష్టిలో ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనేవి వేస్ట్ అండి. 2 లక్షల రూపాయలు కట్టి అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. అట్లాంటి స్కూల్స్ హైదరాబాద్ లో, మన తెలంగాణలో చాలా ఉంటాయి మనం వర్కౌట్ చేసుకుంటే. జనరల్ కేటగిరీ వస్తే ఇంకా ఇప్పుడు కలికిరిలోనేమో ఆఫ్ చేసిన వాళ్ళు చాలా తక్కువే ఉన్నారండి. నాకు తెలిసి చేదన్ అక్కడ 285 హైయెస్ట్, కానీ 271 260 వరకు కలికిరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను సార్. 269 to 260 మధ్యలో ఉండే వాళ్ళందరూ నెక్స్ట్ ఆప్షన్ కలికిరి పెట్టుకోండి సార్. 260 to 250 వచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి స్టార్ట్ అవ్వండి, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి రండి. 220 దగ్గర నుంచి 240 దాకా ఉండేవాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇంపాల్ అన్ని స్కూల్స్ లో మన పిల్లలు ఉన్నారు, అన్ని స్కూల్స్ లో ఆల్ ఓవర్ ఇండియా 33 స్కూల్స్ లో మన పిల్లలు ఉన్నారు, ప్రాబ్లం లేదు. నేను మీకు చెప్పలేదు, కొన్ని స్కూల్స్ లో అయితే నా స్టూడెంట్స్ ప్రిన్సిపల్స్ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. అంటే అందరం మార్కులు వచ్చేసినాయి కదా, వస్తాయేమో అంటే జనరల్ కేటగిరీ కోరుకొండలో 270 దగ్గరే అయిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు కళ్ళ ముందే కనబడుతున్నాయండి. ఇంకొకటి సార్, కేటగిరీ ఎస్సీ కేటగిరీలో అయితే ఒక్కళ్ళు కూడా కలికిరి ఆప్ చేయలేదు సార్. 253 బిలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ కలికిరి పెట్టుకోండి. డిఫెన్స్ వాళ్ళ దీంట్లోకి రాదండి, వాళ్ళ సెపరేట్ మెరిట్ లిస్ట్.
సో డిఫెన్స్ వాళ్ళకి అసలు కన్సిడర్ చేయక్కర్లేదు. అమ్మాయిలకు కూడా స్ట్రైట్ అవే వచ్చేసే వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చేస్తాయి, వాళ్ళందరూ టాప్ లో ఉన్నారు. ఎటు వచ్చి బాయ్స్ ఓబీసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ వాళ్ళు కొంచెం చాలా కేర్ఫుల్ గా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ చేయాల్సి. సార్ ఒక డౌట్ సార్, ఏ స్టేట్ లో మనకి సీట్లు నేను ఎలా తెలుస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్స్ దాంట్లో మీరు ఈ కౌన్సిలింగ్ పెట్టండి, అక్కడ ఉంది కదా మ్యామ్ వెబ్సైట్ లో పక్కన సీట్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంది కదా, దాంట్లోకి వెళ్తే దొరుకుతాయి మీకు అన్ని. సీట్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంది కదా వెబ్సైట్, ఇందాక నేను పంపించిన లింక్ లో మీకు పక్కన సీట్ మ్యాట్రిక్స్ అని ఉంది, దాంట్లో ఒకసారి చూడండి మ్యామ్. సార్ ఇప్పుడు అది లింక్ ఓపెన్ అవుతుంది సార్ ఈ కౌన్సిలింగ్? సార్ నేను చూడలేదు అది, నేనంటే మీరు రేపు పెడదాం అనుకుని ముందు అసలు నిర్ణయం చేయండి సార్, కరెక్ట్ గా ఆలోచించుకోకపోతే. నేను ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే లాస్ట్ ఇయర్ 250 మార్క్స్ వచ్చి 265 మార్క్స్ వచ్చిన వాళ్ళు కేరళలో జాయిన్ అయిపోయారు, సీట్ రాక ఫస్ట్ కౌన్సిలింగ్ లో, వస్తుందో రాదో అని. ఆ తర్వాత 250 వచ్చిన వాళ్ళ కోరుకొండలో వచ్చింది. ఇప్పుడు 19 మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ, హైయెస్ట్ స్కోరర్స్ 90 మెంబర్స్ జనరల్ కేటగిరీలో పిలుస్తారు సార్ మెడికల్ కి. ఫస్ట్ రౌండ్ వాళ్ళు యాక్సెప్ట్ అయిపోతారు. ఆ 19 లో జాయిన్ కాలేదనుకోండి, ఇప్పుడు నాకు తెలిసి మన పిల్లల్లోనే ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు జాయిన్ కాలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ 10 మెంబర్స్ ఎవరు ఆప్ట్ చేసుకుంటారో ఫస్ట్ లో అదర్ స్కూల్స్ వాళ్ళకి పోతుంది, దాని తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ కోరుకొండలో. ఆ రిస్క్ తీసుకోలేము కదా. సార్ ఈ జనరల్ కేటగిరీ మెరిట్ లిస్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారా సార్? వాళ్ళు చేస్తారు మ్యామ్, ఆల్ ఓవర్ ఇండియా నుంచి చేస్తారు. మన దగ్గర ఉంది కదా మ్యామ్ స్టేటస్, ఇప్పుడు మనకి వేరే వాళ్ళతో సంబంధం లేదు, నేను చూస్తున్నాను కదా మన దగ్గర స్టేటస్ ఉంది కదా. మొత్తం పేరెంట్స్ కోరుకుండా అప్లై చేస్తారు, కల్కిరీ చేసిన వాళ్ళు లేరు. 260 అబౌవ్ మన దగ్గర ఉన్న వాళ్ళకి అక్కడ సీట్లే లేవు. సో 270 అబౌవ్ మన దగ్గర 11 మెంబర్స్ కోరుకొండలో ఉన్నారు, అవైలబుల్ సీట్స్ 19 ఉన్నాయి. అదర్స్ అన్ని సెంటర్ ఇప్పుడు మన ఎక్స్ స్టూడెంటే, మీకు తెలియదు ఏంటంటే ఇప్పుడు 272 వస్తాయని నేత్రసింహారెడ్డి అని మహబూబ్ నగర్ లో, వాళ్ళ ఫాదర్ టీచర్ లాస్ట్ ఇయర్ చదువుకున్నాడు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియకుండానే. మన పిల్లలు మన లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా బయట నుంచి రాస్తూ ఉంటారు కదా మ్యామ్, వాళ్ళ ఫాదర్ చెప్తే అందుకనే 270 దాకా వస్తే కూడా గ్రేట్, జనరల్ లో రావనుకుంటున్నాను నేను. అందుకే 269 260 మధ్యలో మన దగ్గర ఉన్న వాళ్ళు నెక్స్ట్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి సీట్ రావడానికి. తర్వాత రిగ్రెట్స్, అయ్యో నేను ఇక్కడ పంపించానే అనుకోవద్దు, దూరం పంపించామే అది, ఎందుకంటే ఇది 1 year తో పోయేది కాదు కదా మ్యామ్, 7 years మళ్ళీ మధ్యలో ట్రాన్స్ఫర్స్ ఉండవు. సార్ ఎవరైనా మాట్లాడండి సార్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఈ కౌన్సిలింగ్ మ్యామ్ మేడం వినపట్లేదు సార్. నేను మహేష్ వాళ్ళ ఫాదర్ సార్. చెప్పండి. ఎస్సీ కేటగిరీలో మనం ఏం చేయాలి సార్? దీనికి ఎట్లా అప్లై? ఎక్కడైనా వాడికి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఇప్పుడు మొత్తం కోరుకొండ ఆప్ చేశారు సార్, ఇంకొక దగ్గర ఎక్కడ చేయలేదు సార్, మొత్తం కోరుకొండలోనే పెట్టారు. మొత్తం మన దగ్గర ఉన్న ఎస్సీ కేటగిరీ మొత్తం కోరుకొండలో ఉన్నాయి. దాంట్లో ఒక ఇద్దరు జనరల్ కేటగిరీలోకే వెళ్ళిపోతారు సార్. 255 వరకు కోరుకొండలో 99% వచ్చేస్తారు సార్ ఎస్సీ కేటగిరీలో. 251 249 వాళ్ళందరూ కల్కిరీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదా నియర్ బై స్టేట్స్ వస్తాయి. మీరు మహేష్ కి కొంచెం దూరంగా సతారా కానీ చంద్రాపూర్ కానీ లేకపోతే అటు సైడ్ ప్లాన్ చేసుకుంటే ఝాన్సీ కానీ గుజరాత్ కానీ ప్లాన్ చేసుకుంటే వచ్చేస్తాయండి. ఓకే సార్. ఓకే సార్. సార్ నేను వాళ్ళ ఫాదర్ అండి. సార్ అవంతికి 251 వచ్చింది సార్ స్కోరు. సో కోరుకొండ మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏదైతే బాగుంటుంది కోరుకొండ మీకు వచ్చే ఛాన్స్ ఎవరికి, కోరుకొండలో ఏమవుతుందో నేను చెప్తాను. జనరల్ కేటగిరీలో అమ్మాయి రోషిని వెళ్ళిపోతుంది, 278 ఐఎస్ నాకు తెలుసు. దాని తర్వాత 271 ఓబీసీలో జోష్నిక ఉంది. అన్ని ఒక్కొక్క సీట్లే కదా సార్. సో అక్కడ ఆ 2 రూల్డ్ అవుట్.
అక్కడ ఇంకా ఇంకా చెప్తున్నాను, ఇంకా అక్కడ ఆ అమ్మాయి ఆ, అదితి 272 లో ఉంది సార్ అక్కడ. ఒకవేళ అదితి జనరల్ లో తీసుకుంటే కూడా ఇంకొక సీట్ కూడా నెక్స్ట్ మన వాళ్ళే ఉన్నారు అక్కడ, ఇంకెవరికి ఛాన్స్ రాదు. మీరు ఇప్పుడు ప్లాన్ చేయాల్సింది నియర్ బై స్టేట్స్ మనం ఎక్కడైతే అవంతికాన్ని పంపించగలము. మీరు ఆప్ చేసిన దగ్గర ఇంకో గర్ల్ లేకపోతే వచ్చేస్తుంది సార్. మీరు ఆ స్కూల్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఇంకొక తెలంగాణ గర్ల్ ఎవరు లేకపోతే మనకు సీట్ వస్తుంది. అది మీరు ఏ స్కూల్ అనేది ప్లాన్ చేయండి. 1 year కాదు కదా సార్, 7 years గురించి మీరు మనం పంపించగలమా? పంపించి ఇబ్బంది పడుతూ తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఏదో ఊరికే పంపించేసామని కాదు కదా. హలో సార్ సార్ హైందవి వాళ్ళ నాన్న సార్. చెప్పండి సార్. సార్ పాపకి ఇప్పుడు ఎక్కడ సీట్ వస్తుందా సార్? అసలు నాకు 163 మార్క్స్ వచ్చింది తెలియదు సార్, నా దగ్గర మార్క్స్ లేవు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి సార్? సార్ 163, 56,660 సార్ ర్యాంకు. కష్టమేమో సార్ అది. ప్రైవేట్ సైనిక్ స్కూల్లో వస్తుండొచ్చు, గవర్నమెంట్ సైనిక్ సార్ వీళ్ళందరికీ మీకు 8 rounds ఇచ్చారు. ఆగస్ట్ వచ్చేటప్పటికి సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యి అసలు మీరు జాయిన్ అవుతారా 3 rounds తర్వాత? మీరు వేరే స్కూల్లో ఫీజు కట్టిన తర్వాత మీరే జాయిన్ అవ్వరు, ఎవరు జాయిన్ అవ్వరు. ఇంకా అప్పుడు సీట్లు మిగిలిపోతాయి. లాస్ట్ ఇయర్ కూడా మిగిలిపోయినాయి మనంతా. అందుకే అంటున్నాను ఫస్ట్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్ లోనే క్లారిటీ రావాలి. అంటే లాస్ట్ ఒక్క నిమిషం సార్, లాస్ట్ రౌండ్ వరకు ఆగమంటారా సార్? లాస్ట్ రౌండ్ వరకు ఆగినా రాదు సార్. 163కి మీకు రాదు. 163కి మీరు ప్రైవేట్ సైనిక్ స్కూలే వస్తుంది. అవి ఇప్పటి నుంచే వస్తాయి. మీరు మిమ్మల్ని పిలుస్తా ఉంటారు మెయిల్ పెట్టి వాళ్ళు. ప్రైవేట్ సైనిక్ స్కూల్ నేను మన కోచింగ్ సెంటర్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కోచింగ్ సెంటర్ లో ఉన్న అందరికి 200 above ఉన్న వాళ్ళు, ఈ అసలు మీ క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ వస్తుంది. ఎవరు చదువుతారు సార్? చెప్పండి సార్. నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఒక పొలిటికల్ స్టోరీ. అది 40,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆ స్కూల్లో ఎవరు జాయిన్ కారు కాబట్టి అక్కడ లోకల్లో ఆ స్కూల్లో జాయిన్ ఇది. హైదరాబాద్ లో నుంచి ప్రైవేట్ సైనిక్ స్కూల్ ఎవరు ఎందుకు పెట్టలేదు చెప్పండి? పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి కదా, ఒక్కళ్ళు కూడా సైనిక్ స్కూల్ కి ఎందుకు ఆప్ చేయలేదు? ఒకసారి అంటే మన పిల్లల భవిష్యత్తు కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్తున్నా మీకు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సైనిక్ స్కూల్ ఎందుకు పెట్టలేదు? सर नमस्ते सर, नमस्ते। నమస్తే मैं సార్. मैं भरत का फादर बोल रहा हूँ सर, भरत का फादर। जी बोलिए सर. सर इसका 230 आया हुआ है। देखा हूँ सर, मैं देखा हूँ आपने कोडगु लगाया ना? हाँ सर, हाँ सर। या कोडगु आप नेटिव किधर का है सर? मैं कर्नाटक का है सर, कर्नाटक। तो उसको दूसरा स्टेट में ही आएगा सर। वहाँ पे प्रेक्षित है ना सर 270 पे। अच्छा अच्छा सर। या डिफेंस में सीट भी कम रहता ना सर, 5 सीट तक, तो 270 में वो प्रेक्षित का तो मिल जाएगा। ओके सर, ओके। और ये दूसरा स्टेट में मिल जाएगा सर, इसको नॉन लोकल पे। ओके सर, जनरल में नहीं जनरल में जनरल में नहीं जाते सर, डिफेंस वाला कभी जनरल में नहीं आते। ओके ओके डिफेंस वाला सर सिर्फ SC ST और OBC जनरल में जाएगा, डिफेंस वाले का जनरल में नहीं जाते। ఓకే సార్। సార్ మనస్కి 261 వచ్చినాయి సార్. కోరుకొండ ఫస్ట్ ఆప్షన్ పెట్టినాము. నెక్స్ట్ కలిగిరి గర్ల్స్ ఫస్ట్ ఆప్షన్ కోరుకొండ రూల్డ్ అవుట్ సార్. ఉన్న ఒక సీట్ నేను పేర్లు చెప్పేసాను కదా, 278 రోష్ని, 271 జోష్ని, కలికిరిలో కూడా 270 రాగిత్యారెడ్డి జనరల్ లో. సో ఇప్పుడు సరయు 266 దగ్గర ఉంది, మనస్విని 250s లో ఉంది. మీకు అదర్ స్టేటే అది ఎక్కడ అనేది మీరు ప్లాన్ చేయండి, పంపిద్దామా లేదా? 261 వచ్చింది సార్, 261. అదే సార్ 260 మధ్యలో ఉన్న వీళ్ళు వేరే స్టేట్. మనం మళ్ళీ 7 years ఇబ్బంది ఉండకూడదు. మీరు చంద్రాపూర్ ఫస్ట్ పెట్టండి సార్. సార్ ఒక స్కూల్ యాప్ చేసుకునేటప్పుడు ఎలాంటి చూసుకోవాలి సార్? మేడం సార్ నేను లిఖిల్ వాళ్ళ మదర్ ని. మీరు దూరం అంటున్నారు, 7 years ఒక స్కూల్ ఆప్ చేసుకునేటప్పుడు ఎలాంటి కండిషన్స్ అన్ని చెక్ చేసుకోవాలి? అంటే వాళ్ళు మంత్లీ పంపిస్తారా? ఆ వివరాలు కూడా తెలియదు, ఒకసారి చెప్పండి. అవును సార్. 271 ఎస్ సార్, కలికిరి ఆప్ చేసాము. అంటే ఫస్ట్ నేను చేయడం తర్వాత వాడే ఉన్నట్టున్నాడు అక్కడ టాపర్, వాడికి వచ్చేస్తది. కానీ మీరు అంటే దూరం పంపించాలా మ్యామ్ సైనిక్ స్కూల్ కి? పంపిద్దామని సార్. పంపిద్దాము, మీ కలికిరి వచ్చేస్తుంది. ఒకవేళ దూరం పంపించాలి అంటే అక్కడ ఏముంటదని నాకు అర్థం కాలేదు. పేరెంట్స్ హైదరాబాద్ లో మీరు కరెక్ట్ గా ఆలోచించండి. 7 years పంపించాలి,
ఎన్డీఏకి వెళ్తేనే ఓకే, లేకపోతే అక్కడ స్టడీస్ ఉండవు. మనం ఎంతో దూరం పంపిస్తే, నేను అందుకే ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను 2-3 ఇయర్స్ 2-3 ఇయర్స్ అయితేనే సైనిక్ స్కూల్ పంపించాలి మ్యామ్. ఓకే ఓకే సార్. నమస్తే. నమస్తే అండి మ్యామ్. ఫస్ట్ సైనిక్ స్కూల్ గురించి ఒక క్లారిటీ అర్థం చేసుకోండి. సైనిక్ స్కూల్లో 100 బాయ్స్ ఉంటే 10 బాయ్స్ కి మాత్రమే ఎన్డీఏ వస్తుంది. మిగతా 90 బాయ్స్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ లేకుండా బయటకు వస్తారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వస్తారు. మళ్ళీ అప్పుడు మీరు 1 ఇయర్ లాంగ్ టర్మ్ ఇప్పించి అన్ని చేయాల్సిందే. దూరం వెళ్తున్న కొందికి, ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం ఈ లోపల మనం ఇంకొకటి ఏదో ఆర్ఐఎంసీ ఏదో ప్లాన్ చేయడానికి 2-3 ఇయర్స్ వాళ్ళ స్టడీస్ కి ఇబ్బంది ఏం లేదు. ఈ మార్క్స్ చూసిన తర్వాత వాళ్ళు మీకు అర్థమై ఉండాలి వాళ్ళ స్టడీస్ లో పర్ఫెక్ట్ ఉన్నారు. ఒక 2-3 ఇయర్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేది, ఒక మంచి హెల్త్ వస్తుంది, ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని గురించే 2-3 ఇయర్స్. అక్కడ ఫస్ట్ అందరూ మైండ్ లో నుంచి సైనిక్ స్కూల్లో స్టడీస్ ఉంటాయని తీసేయండి, ఉండదు అక్కడ. ఇంక్లూడింగ్ విత్ కోరకొండ ఉండవు. ఈ రోజున ఇక్కడ ఏం చదివారో అదే. 9th నమస్తే సార్. సార్ చెప్పండి సాయి రెడ్డి ఫారెస్ట్ సార్. సార్ చెప్పండి సార్ 252 వచ్చింది సార్ సాయి రెడ్డి సార్. హలో సార్ చెప్పండి. సాయి 252 వచ్చింది సార్ స్కోరు. సార్ అదే మనం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కలిగిరి పెట్టాం, ఏమైనా ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచించాలి. 271 అక్కడ లిఖిల్ హైయెస్ట్, అంటే చేదన్ ఉన్న 285 లో ఓకే ఓకే నుంచి మీకు స్టార్ట్ అయిన తర్వాత 250 దగ్గర ఫస్ట్ రౌండ్ లో రాదు. ఓకే సార్. మీరు సెకండ్ థర్డ్ రౌండ్ ఈ మెడికల్స్ అన్ఫిట్ అయిపోయి వీళ్ళు జాయిన్ కాకపోతేనే అప్పుడు ఏమైనా రావాలి. 252 దగ్గరికి లాస్ట్ ఇయరే రాలేదు సార్. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 279 ఉంటే ఫస్ట్ రౌండ్ 263 దగ్గరకే కాజాకుట్టం వచ్చేసింది, ఇక్కడ రాలేదు. 252 మీకు సెకండ్ రౌండ్ ఆర్ ఫస్ట్ రౌండ్ లో వేరే స్టేట్స్ అవకాశం ఉండొచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నిశ్చల్ రెడ్డికి 257 వచ్చాయి సార్. సో ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది సార్? మీకు ఫస్ట్ రౌండ్ లోనే రావచ్చు సార్, నాన్ లోకల్ లో రావచ్చు మీరు పెట్టేదాన్ని బట్టి. ఇప్పుడు కల్కిరిలో 257 వరకు రాకపోవచ్చు. ఇక్కడ రావచ్చు సార్. మోస్ట్లీ సీక్వెన్స్ ఎలా అంటే కల్కిరిలో యాక్చువల్ గా సీట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. అది ఇప్పుడు మీరు కాదు సార్, మీరు చేయాల్సిన ఫస్ట్ కల్కిరి ఉంది కదా ఎలాగో. అవును. నెక్స్ట్ ఏం చేయాలి? కోరుకొండ మనకి రాదు. నెక్స్ట్ బెస్ట్ స్కూల్ సౌత్ ఇండియాలో కాజాకుట్టం కేరళ. ఓకే. తర్వాత సోసో స్కూల్ తమిళనాడు అమరావతి నగర్. ఓకే. బీజాపూర్ ద బెస్ట్, కానీ ఆ మార్క్స్ కి రాదు. 257 కి రాదా సార్? రాదు, బీజాపూర్ రాదు సార్. బీజాపూర్ వెళ్ళాలి అంటే మినిమం 270 దగ్గరలో ఉండాలి. సో ఫస్ట్ కలిగిరి, సెకండ్ కేరళ, నెక్స్ట్ అమరావతి నగర్, ఈ 3 పెట్టుకోమంటారా సార్? తర్వాత కొడగు సార్. కొడగు. ఓకే. కొడగు ఇన్ కర్ణాటక సార్. తర్వాత నెక్స్ట్ మనకి దగ్గరలో చంద్రాపూర్ చూడండి సార్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది చంద్రాపూర్. ఓకే. దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు ఢిల్లీ చుట్టుపక్కలకి వెళ్ళండి సార్. నెక్స్ట్ ఢిల్లీ చుట్టుపక్కల అయితే ఏంటంటే మీకు వెళ్ళడం రావడం దూరం అయినా, స్టడీస్ కాకపోయినా ఒక ఢిల్లీ ఆ కల్చర్ నేర్చుకుంటాడు సార్, కొత్త లాంగ్వేజ్ వస్తుంది. తర్వాత మీరు ఇంకా ఒక్కసారి ఢిల్లీ దగ్గరికి వెళ్తే హర్యానా రేవాడి కానీ అక్కడికి వెళ్తే నెక్స్ట్ ఫర్దర్ కూడా వాడిని ఢిల్లీ దగ్గరలో చదివించి సివిల్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాజాగుట్టం చెప్పారు కదా సార్, ఫస్ట్ కాజాగుట్టం కేరళ, తర్వాత సార్ నేను చెప్తున్నది మీరు యూనివర్సల్ గా తీసుకుంటే ఈ మీటింగ్ కి ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నానంటే మన పిల్లలు మనకి కాంపిటీషన్ లో ఉండకూడదు. యూనివర్సల్ గా తీసుకోకండి సార్, మీరు ఇండివిజువల్ గా మనవాడి మార్క్స్. అందుకే చెప్పండి 260 మార్క్స్ 263 వచ్చాయి సార్. 263 వచ్చాయి సార్ ధీరజ్ మార్క్స్. ఓకే. 262 కలికిరి వచ్చే పాసిబిలిటీ ఉంది. లేనప్పుడు మీరు ప్లాన్, ఇప్పుడు మీరు కనుక కాజాకుట్టం పెట్టారనుకోండి 257 వరకు రానే రాదు కదా. మీరు మీ చాయిస్, హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు మీ దగ్గరే చాయిస్ ఉంది, మీరు తీసుకోవడమే. లోయెస్ట్ వచ్చిన వాళ్ళు ఆలోచించుకోవాలి. 263 కలికిరి వచ్చే ఛాన్స్ ఉందా సార్? హలో సార్, 50-50 సార్ ప్రెసెంట్ అయితే, ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటాని బట్టి. కరెక్ట్ సార్, అర్థమైంది సార్. ఓకే, నా దగ్గర ఉన్న డేటా ఇప్పుడు సార్ నేను ఇప్పుడు 263కి మీకు ఫస్ట్ రౌండ్ లో నేను చెప్తున్నది ఏంటంటే సార్, మీరు ఆ జాగ్రత్త ఎక్కడంటే 263లో ఫస్ట్ రౌండ్ లో మీకు రాలేదు.
మీకు ఫస్ట్ రౌండ్ కాజాకుట్టం వచ్చేసింది. ఓకే. మీకు సెకండ్ అప్పుడు నుంచి ఏం చేస్తారంటే మీకు ఆ రౌండ్ అయిపోగానే కట్ ఆఫ్ ఎక్కడ అయిందో తెలుస్తుంది సార్. ఓకే. 264 దగ్గర కట్ ఆఫ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఒక్క సీట్ ఉన్నా మీకు వస్తుంది కదా. అవును సార్. కానీ మీరు ఆఫ్ చేసేసారు అనుకోండి కాజాకుట్టం, మీరు కేరళ మళ్ళీ మీరు కలికి రావడానికి లేదు ఇక. ఓకే సార్. గాట్ ఇట్. ఫస్ట్ మీరు వెబ్ కౌన్సిలింగ్ మళ్ళీ వెనక్కి రావడానికి లేదు. అప్పుడు 262 వచ్చిన వాళ్ళకే వస్తుంది సీట్. సార్ చెప్పండి. సార్ కంగ్రాచులేషన్, 6th ర్యాంక్ వచ్చింది, సంతోషం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న డౌట్, నాకు చిన్న సజెషన్ పేరెంట్స్ ఏంటంటే కూడా- సార్ మీ ద్వారా, సార్ ఇప్పుడు పిల్లలు మ్యాథమెటిక్స్ లో చాలా ఇంటెలిజెంట్ అయినరు మీ దగ్గర. సార్ హలో సార్ చెప్పండి, సార్. వింటున్నాను ఆ మ్యాథమెటిక్స్ లో చాలా పర్ఫెక్ట్ అయిపోయినరు సార్. ఇప్పుడు ఇప్పటి నుండే పిల్లలు ఐఐటి బేసిస్ కింద మనం చదివిమంటారా? ఒక 2 years ఒకవేళ ఇక్కడ సీట్ వస్తే జాయిన్ చేపిమంటారా? సార్ నేను కరెక్ట్ గా చెప్తున్నాను. నేను సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కాకుండా రామయ్య గారు ఉన్న రోజుల్లో రామయ్య గారి దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకొని ఐఐటికి వెళ్ళిన పిల్లలు చాలా మంది తెలుసు ఇంట్లో. అన్న సైనిక్ స్కూల్, తమ్ముడు ఐఐటిలో చదువుకున్న వాళ్ళు నాకు కొన్ని 10 members తెలుసు, 10లో చాలా మంది తెలుసు. మీరు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 2 years అని, అక్కడ 2 years వాడు ఫిజికల్ గా ఈ 7 kilometers రన్నింగ్ ఇవన్నీ చేస్తే మన ఏజ్ వచ్చినప్పుడు కూడా వాడు ఫిట్ గా ఉంటాడని ఒకటి. ఎట్లాగో 2 years స్టడీస్ ఏం బాధలేదు సార్. వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 2 years వాడు స్ట్రగుల్ అవుతాడు, వాడికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలుస్తాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుస్తుంది. 2 years తర్వాత తెచ్చి మళ్ళీ మనం ఇక్కడ మంచి స్కూల్ చూసుకొని స్టడీస్ చూసుకోవచ్చు. ఎవరెవరో జాయిన్ చేశారు అదర్ స్టేట్స్ లో, కానీ ఫిజికల్ గా ఫిట్ అవుతాడు, 2 years ఫిజికల్ గా ఫిట్ అవుతాడు కదా, కానీ స్టడీ సబ్జెక్ట్ పరంగా డౌన్ పోదు సార్. అవుతాడు. మన పిల్లలకి మీరు ఇంకా జీవితంలో వాళ్ళకి స్టడీస్ పోవు. ఇప్పుడు రేపు మీరు ఇక్కడ మనం మేడ్చల్ లో జాయిన్ చేశారు అనుకోండి సార్, వాడికి చెప్పే టీచర్ టీచర్ కి చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు కదా సార్. వాడికి టీచర్ ఇక్కడ సరిపోదు కదా. 1-2 years వాడికి ఆల్రెడీ సార్ మ్యాథ్స్ అన్ని 8th class వరకు అయిపోయింది, వాడికి 8th class వరకు ప్రాబ్లం లేదు. 1-2 years మనం స్టడీస్ కోసం పంపించడం లేదు. ఫస్ట్ వాడికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ బిల్డింగ్, ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి ఇటన్నిటి కోసం పంపిస్తున్నాం. 8th నుంచి ఇక్కడ ప్లాన్ చేస్తాం సార్. 8th నుంచి వాడిని ఐఐటి రూట్ లో పెట్టి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీ అందరికి సార్, మీరు ఇప్పుడు పిడ్జీలోనో లేకపోతే కనుక మాదాపూర్ నారాయణలోనో వీళ్ళందరూ 10,000 ఫీజు కట్టి ఇలా జాయిన్ చేసుకుంటారు. మనం కనుక జాయిన్ చేస్తాం. అక్కడ ఎంతో మంది పిల్లలు ఉన్నారు సైనిక్ స్కూల్ కి వెళ్ళకుండా. ఫస్ట్ తేజస్ దగ్గర నుంచి మొదలు పెట్టి అందరు ప్రతి క్లాస్ లో 4-5 పిల్లలు 10,000 కట్టే చదువుతారు. కళ్ళకి అద్దుకొని తీసుకుంటారు కదా సార్ మీరు వీళ్ళని. సార్ అవిష్ 246 వచ్చింది సార్ స్కోరు. నాన్ లోకల్ లో నేను అవుతాయి. ఎవరిది సార్? అవిష్ సార్ 246. 246 కష్టం సార్. చెప్తా, మీరు ఆఫ్ చేశారు కోరుకోండి కదా. అవునవును. నాకు తెలిసి నాన్ లోకల్ లో కూడా ఫస్ట్ రౌండ్ లో రాశారు. మీరు పెట్టుకోవాల్సింది ఒకవేళ నార్త్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అసలు పంపిద్దామా సార్ అంత దూరం? మీరు ఫస్ట్ అన్ని కూల్ గా ఆలోచించండి. అందుకనే సార్, అంటే ఎక్కడ వస్తుందో తెలిస్తే దాన్ని బట్టి పంపించాలా లేదని డిసైడ్ అవ్వాలి. అందుకనే సార్ మీకు సీట్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ చాయిస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఏమైనా ఉండొచ్చు సార్. లేదు కోరుకొండ వస్తేనే పంపిద్దాము అనుకుంటే మీరు అలా యాక్సెప్ట్ చేయకుండా వెళ్తే లాస్ట్ లో ఏమైనా సీట్లు మిగిలిపోతే ఆగస్ట్ లో ఏమైనా కాల్ రావచ్చు మీకు. నార్త్ ఈస్ట్ లో బెస్ట్ స్కూల్ ఏది సార్? నార్త్ ఈస్ట్ లో బెస్ట్ స్కూల్ ఏది బాగుంటది? అనిష్ రాఘవ్ వాళ్ళ ఫాదర్ సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. అనిష్ రాఘవ్ వాళ్ళ ఫాదర్ ని 264 కి కలికిరిలో వస్తుందా సార్? ఓబీసీ వచ్చేస్తుంది అనుకున్నాను సార్. ఇప్పుడు 263, 264 కలికిరి మీకు ఫస్ట్ రౌండ్ లోనే కలికిరి ఆర్ అదర్ మంచి స్కూల్ మీరు ఏది పెట్టుకున్నారో నాన్ లోకల్ ఫస్ట్ రౌండ్ లోనే సార్. కలికిరి 260 అబోవ్, కోరుకొండ 270 అబోవ్ మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి సార్. రెండు స్కూల్ మధ్య డిఫరెన్స్ సార్ నేను ఒకసారి చెప్తున్నాను మీకు. 2 స్కూల్స్ మొత్తం సైనిక్ స్కూల్స్ గురించి కూడా చెప్తున్నాను. 33 సైనిక్ స్కూల్స్ ఒకే సిస్టమ్ లో రన్ అవుతాయి సార్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 3 ఆఫీసర్స్. ఆ ఆఫీసర్ కరప్ట్ అయితే, ఆ ఆఫీసర్ మంచోడు కాకపోతే ఆ 3 years పీరియడ్ అతను 3 years ఉంటాడు. ఆ 3 years సైనిక్ స్కూల్. సార్ స్కాలర్షిప్ గురించి కూడా చెప్పండి. మనీ ఫీ అనేది కూడా చూసుకోవాలి కదా. స్టేట్ ఎంత ఇస్తుంది, సెంట్రల్ ఎంత ఇస్తుంది, ఆ నాలెడ్జ్ లేదు. ఒక్క నిమిషం మ్యామ్. ఫస్ట్ 30 మీరున్న సైనిక్ స్కూల్స్ గురించి క్లియర్ గా చెప్తున్నాం మ్యామ్. సైనిక్ స్కూల్స్ అన్ని సైనిక్ స్కూల్స్ లో మన పిల్లలు ఉన్నారు.
3 సైనిక్ స్కూల్స్ లో నా స్టూడెంట్స్ ప్రిన్సిపల్స్ ఇండియాలో. కానీ ప్రిన్సిపల్ మంచోడు అయితేనే ఆ స్కూల్ బాగుంటది. ఆ 3 years ఆ ప్రిన్సిపల్ ఏం పట్టించుకోకపోతే ఆ స్కూల్లో ఏముండదు, మనం ఊరికే టైం పాస్ కోసం పంపించినట్టే. తర్వాత స్కూల్ అంతా ఒక సిస్టమ్స్, వాళ్ళు సెట్ చేసిన సిస్టమ్స్ లో రన్ అవుతాయి. 3 years ఓల్డ్ స్కూల్స్ ఒకలాగా ఉంటాయి, నిన్న మొన్న పెట్టి స్ట్రగుల్ అవుతాయి. ఇప్పుడు చంద్రపూర్ స్కూలే తీసుకోండి, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటది, బాగాలేదు. ఈ మధ్యలో మళ్ళీ ప్రిన్సిపల్ చేంజ్ అయ్యాడు, కొంచెం బాగుంది అని చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ అక్షిత్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయే చదువుతున్నాడు కాజాకుట్టంలో. సార్ మాట్లాడండి ఒకసారి, కాజాకుట్టం గురించి చెప్పండి. మీరు మీదే కావాలి కదా ఇప్పుడు. నేను లిఖిల్ అనుకున్నదైతే తను జస్ట్ ఓవరాల్ గా మీరు చెప్పినట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయినా, ఓన్ డెసిషన్ మేకింగ్ దీని గురించనే కానీ ఎన్డీఏ వైపు వెళ్తాడన్న హోప్ అలాంటి థాట్ తో జాయిన్ చేయట్లేదు. ఫస్ట్ మేము కోచింగ్ ఇప్పించడం కూడా తనకి సీట్ వస్తే జాయిన్ చేద్దాము, తనకి ఇవన్నీ తెలుస్తాయి, ఓన్ గా ఒక దగ్గర బయట ఉన్నప్పుడు తనకి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అన్న హోప్ తోనే జాయిన్ చేశాం సార్. నేను ఒక నిమిషం అండి. ఎన్డీఏ సైడ్ మీకు అసలు థాటే లేకపోతే సైనిక్ స్కూలే అక్కర్లేదు. ఓకే మ్యామ్ అని చెప్పి ఎన్డీఏ కూడా స్ట్రాంగ్ డిజైర్ ఉంటే కూడా 100కి 10 members మాత్రమే ఎన్డీఏ సైనిక్ స్కూల్ నుంచి వెళ్ళగలరు. అది కూడా 3 terms కలిపి 10 members వెళ్తారు. మీకు ఈ రోజున నేను మ్యాథ్స్ నేర్పించి పంపించింది, మీరు అదే బాయ్ 10th class, నేను 2-3 years ఎందుకంటున్నాను 100 సార్లు అంటే, వాడు 10th class సైనిక్ స్కూల్లో చదివిన తర్వాత వాడికి స్టడీస్ ఉండవు. మీరు ఏదో స్టడీస్ ఉంటాయి అనుకొని వెళ్తున్నారు, అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, స్టడీస్ ఉండవు. చిన్న బేసిక్ ప్రాబ్లం కూడా చేయలేడు. మళ్ళీ 11th 12th ఇక్కడే మనం కోచింగ్ ఇచ్చేవాళ్ళం అందరికి. కరోనా తర్వాత లేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఏం రాదు. అదే 6th 7th అనుకోండి, వాడి స్టడీస్ లాస్ట్ కార్. ఇందాక సార్ చెప్పాను కదా, వాడు ఇంకొక 3 years దాకా ఏం చదవకపోయినా ఏం కాదు ఇక్కడ నేర్చుకున్న దాంతో. మీరు చెప్పినట్టు 8th లో ఆర్ఐఎంసీ తీసుకొని వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది సార్? అదైనా అప్పుడు ఎన్డీఏ ప్లాన్ చేసుకుంటేనే ఆర్ఐఎంసీ అయినా రాయిపించడం తనకి బెటర్. ఆర్ఐఎంసీ ఆర్ నెక్స్ట్ ఏదైనా అలా ప్లాన్ ఆర్ఐఎంసీ లో ఏంటంటే ఖచ్చితంగా మీరు పంపించకపోయినా వాడు ఎన్డీఏకి వెళ్తాడు, మిమ్మల్ని అంటాడు మీరు దేశద్రోహులు అంటాడు. ఇవన్నీ నేను చాలా, ఆర్ఐఎంసీకి వెళ్ళినాడు ఎవడు ఎన్డీఏకి వెళ్ళకుండా లేడు, మిమ్మల్ని అడుగుతాడు. ఓకే అండి, ఒకవేళ మీరు ఆర్ఐఎంసీకి పంపించిన తర్వాత ఖచ్చితంగా ఎన్డీఏకి వెళ్ళిపోతాడు, వెనక్కి రారు. మీరు కాదు, నేను చెప్పినా రాలేదు పిల్లలు వెనక్కి అక్కడి నుంచి. తర్వాత ఎన్డీఏనే ఏం కానప్పుడు, ఒక నిమిషం మేడం, ఎన్డీఏనే ఏం కానప్పుడు ఈ రూటే ఆలోచించొద్దు. బట్ ఆర్ఐఎంసీలో చదువుకుంటే ఒక లాభం ఏంటంటే, అలాంటి స్కూల్ మీకు ఇండియాలోనే ఇంకొకటి లేదు. ఆ బ్రాటప్ ఒక బాయ్ లో ఆ డెవలప్మెంట్ కావాలంటే ఇండియాలో హైయెస్ట్ స్కూల్ 16 లక్షలు ఫీజు కట్టే దాంట్లో ఆర్ఐఎంసీలో నుంచి 10% రాదు. ఆ బ్రాటప్ మీరు వాడు నిలబడే ముచ్చటేస్తుంది కదా అబ్బాయిని చూస్తే. సార్ మీరు లిఖిల్ చూసిన దాన్ని బట్టి మీరేం చెప్తారు సార్? ఇది నేను ఫోన్ లో చెప్తా మీకు. ఇప్పుడు జనరల్ గా పేరెంట్స్ మనం సైనిక్ స్కూల్ యాక్చువల్ గా ఏంటి, కౌన్సిలింగ్ జాయిన్ చేయాలని, ఇప్పుడేమో అందరూ జాయిన్ చేయొద్దు అనుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. లేదు సార్, జాయిన్ చేయాలి. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. మెడికల్ బానుకి మీరు ఏం చెప్పాలి? నేనైతే మీ బాను మీ ప్లేస్ లో కనుక ఉంటే ఈ రోజు మొత్తం భోజనాలు పెట్టేసేవాడిని మీ ఊరందరికి. సార్ 150 out of 150 మాట్లాడాను సార్, క్లాస్ తీసుకున్నా కదా ఈ రోజు. మాట్లాడు బాను. గ్రేట్ అచీవ్మెంట్. సార్ మెడికల్ ఎలా ఉంటుంది సార్? ఉంటది. హలో సార్ అర్థం కాలేదు. మెడికల్ ఎలా ఉంటది? మెడికల్ కి ముందు చిన్నగా ఏమన్నా ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటారా? అది మీకు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్. వాడు క్లోజ్ చేయగానే ఇయర్స్ క్లీన్ చేయించుకోవాలి సార్. డ్రాప్ చేసి ఇయర్స్ క్లీన్ చేయించుకొని వెళ్ళాలి. ఓకే సార్. ఇప్పుడు బాబుకు ఐసైట్ ఉంది సార్, మన ప్రాబ్లం అవుతుందా అని. మెడికల్ కి మీరు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు అన్ఫిట్ అనగానే అన్ఫిట్ కాదు సార్, దానికి ఒక అప్పీల్ ఉంది. మళ్ళీ మనం ఛాలెంజ్ చేయడానికి ఉంది. అప్పుడు మనకి రీమెడికల్ జరుగుతుంది. ఒకవేళ మీరు ఐసైటే గనక రీజన్ అయితే
మన పేరెంట్స్ ఇంతకు ముందు దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది సార్ ముంబైలో ఉంది. నేను ఆ పేరెంట్స్ అడ్రస్ ఇస్తాను. 15 రోజుల్లో వాడు ఫిట్ అయ్యి వచ్చాడు. కోరుకొండలో ఉన్న 10th క్లాస్ లో రవితేజ ముగ్గురు పిల్లలు అదే ముంబైలో ట్రీట్మెంట్ చేసుకొని వచ్చారు సార్. అది చెప్తా అడ్రస్ నేను మీకు. ఐ సైట్ కనుక సార్ ఇమ్మీడియట్ గా మీ మెడికల్ అన్ఫిట్ అయిపోగానే మన సీట్ పోదు. మెడికల్ అన్ఫిట్ అయిపోగానే అప్పీల్ ఛాన్స్ ఉంటుంది సార్. అప్పీల్ స్కూల్ పెట్టుకోమంటారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాలచరానికి ఏ స్కూల్ పెట్టుకోమంటారు సార్? మీరు ఆర్డర్ లో పెట్టండి సౌత్ ఇండియా నుంచి 265 కదా, 266 సార్. 266 కదా సార్. ఇప్పుడు వాడికి నాకు తెలిసి 270 దగ్గరలో వస్తే మిగతా మీరు ఏది పెట్టుకున్నా ఫస్ట్ రౌండ్ లోనే వేరే గవర్నమెంట్ స్కూల్ వస్తుంది మన చుట్టుపక్కల. మన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి సార్. చంద్రాపూర్, కొడగు, కాజాకుటం అని ఉన్నారు కదా సార్. కాజాకుటం గురించి మీరు చెప్పాలి ఒకసారి, మాట్లాడండి సార్. పర్లేదు. మీ అబ్బాయి ఉన్నాడు కదా, వాడు పెద్దవాడు దీక్షిత్. దీక్షిత్ సార్ అందరు మాట్లాడుతున్నారు కదా సార్. పర్లేదు మీరు మాట్లాడండి సార్. తెలుస్తూ అందరం సైనిక్ స్కూల్ గురించి తెలుసుకోవడానికే కదా. మీకంటే బెస్ట్ జడ్జి ఎవరు ఉంటారు చెప్పండి. స్కూల్ ఎలా అనిపించింది మీకు? నాకు లాంగ్ వెళ్ళి రావడం డిస్టెన్స్ తప్పితే కాజాకుటం అనేది అసలు అక్కడ అట్మాస్ఫియర్ కానీ స్కూల్ యొక్క కంపౌండ్ కానీ అక్కడ కానీ ఇప్పుడు మావాడు సార్ ఫస్ట్ 2 months తర్వాత ఇప్పుడు 2 months రెగ్యులర్ ఫోన్ చేసేవాడు. ఇప్పుడు 3 months వాడు మధ్యలో ఎందుకు ఫోన్ చేస్తలేరు అంటే నాకు డిస్టర్బ్ అవుతుంది డాడీ, నేను బాగానే ఇదైపోయినా పర్లేదు అసలు వాడు ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినా సార్. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ ఈ రోజు వరకు వాడు ఫోన్ చేయలేదు. ఎగ్జామ్ అయిన తర్వాత ఫోన్ చేస్తాను చెప్పేసి పెట్టేసాను. చెప్పాను నాకు అప్పుడు ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ టైం సార్ వాడప్పుడు లాస్ట్ ఇయర్. అయితే మీరు కజాకుటం వచ్చింది సార్ అంటే కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆఫ్ చేసుకోండి, రెండో ఆప్షన్ మీరు పెట్టుకోకండి. మనకు దగ్గరలో ఉన్న స్కూల్ కూడా వచ్చినాయి సార్. ఇప్పుడు కూడా నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే కోరుకొండ కంటే కాజాకుటం చాలా బాగుంటది, దానికంటే బీజాపూర్ బాగుంటది. వెళ్ళి రావడం ఇబ్బంది ఓన్లీ మీరు ఇండియాలో ఏ మూల జాయిన్ చేసినా 1 year సార్. మీరు వెళ్ళేది వచ్చేది 6th class లోనే. 7th class లో మీరు వెళ్ళేది ఏం లేదు, వాళ్ళే వచ్చేస్తారు హాలిడేస్ కి, గ్రూప్ చేస్తారు, బుక్ చేస్తారు, పంపిస్తారు. మోస్ట్లీ ఒకసారి యాన్యువల్ డేకి వెళ్తాం సార్, అంతకు మించి వెళ్ళేది ఉండదు. అవునవును సార్. నాకు ఇప్పుడు డైలామా అయిపోయింది సార్. నేను చిన్నోడి విషయంలో ఇప్పుడు సాయక్షికి 261 వచ్చినాయి సార్. వాడి కోరుకొండ వస్తుంది. వాడు ఆర్ఎంఎస్ చేసినంత బాగా ఇది చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు నేను కోరుకొండ మొన్న ఆర్ఎంఎస్ ఇంటర్వ్యూ కూడా అయింది కదా సార్. మీరు కోరుకొండలో డబ్బులు కట్టేస్తున్నారు. ఆర్ఎంఎస్ రిజల్ట్ వచ్చిన తర్వాత కోరుకొండలో లెటర్ పెడితే డబ్బులు వెనక్కిస్తారు. ఓకే. ఆర్ఎంఎస్ వస్తే జాయిన్ చేయండి సార్. కళ్ళు మూసుకొని జాయిన్ చేయడమే. నమస్తే సార్. కానీ ఇప్పుడు వాడు వచ్చేస్తున్నాడు సార్. మీకు ఒక ఇన్ఫర్మేషన్, చైల్డ్ లో జాయిన్ అయ్యాడు కదా లాస్ట్ ఇయర్ విశ్వజిత్. అవును, విశ్వజిత్ వచ్చేస్తున్నాడు సార్. వచ్చేస్తున్నాడు అండి సార్. వాళ్ళ డాడీ చెప్పాడు నాకు. అదే చెప్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్ కూడా అర్థం కావాలి కదా, దూరం కొండలు చాలా నున్నగా ఉంటే మనం వెళ్ళిపోదామంటే 6 months తర్వాత ఇదే పరిస్థితి ఉంటది అనేది కూడా. అవును సార్. సార్ చెప్పండి. ఎక్కడి నుంచి సార్ బ్యాక్ వచ్చేసేస్తాను ఇప్పుడు? ఆర్ఎంఎస్ నుంచి సార్. రీజన్ సార్ ఏముండదు మేడం అక్కడ స్టార్ట్ మేడం. మీరు ఫస్ట్ ఎవరో కొన్ని సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ స్టడీస్ ఉండవు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి జాయిన్ చేస్తే 10th class కి వచ్చిన తర్వాత మీరైనది ప్యూర్లీ వాడు ఎన్డీఏకి సెలెక్ట్ అయితే వాడి లైఫ్ చాలా బాగుంటది. లేకపోతే మీకు 7 years వాడు మీ దగ్గర ఉన్నాడు, కానీ తర్వాత వాడి ఫ్యూచర్ సెటిల్ చేయడానికి నాతో పాటు మీకు మొత్తం ప్లాన్ చేయాల్సిందే మళ్ళీ మనం మొత్తం. పిల్లలు మన వాళ్ళు అందరూ నా దగ్గరికే కదా మ్యామ్ వస్తారు. కొంతమంది సివిల్ సర్వీసెస్ పెట్టుకోవాలని వచ్చి ఢిల్లీలో 5-6 years లైఫ్ లో ఉన్నోళ్ళు తెలుసు నాకు. ఓన్లీ ఒకటే బెనిఫిట్ ఏంటంటే ఎన్సీసీ C సర్టిఫికేట్ తోటి వస్తారు, B సర్టిఫికేట్ తోటి ఎన్డీఏ వచ్చేస్తే ఆఫీసర్ అవుతారు. లేదంటే మళ్ళీ మనం ఐఐటీనో నెక్స్ట్ డిగ్రీనో మళ్ళీ ఎక్కడో చూడాల్సిందే అన్ని. అంటే మాక్సిమం 2 years ఉంచాలి అంతే. మన టార్గెట్ ఎన్డీఏ కానప్పుడు మనం 2 years ఉంచాలి సార్. అంతే సార్. అదే ఎందుకంటే మళ్ళీ వాడి ఫ్యూచర్ గురించి 10th తర్వాత బాధపడిందంటే 2 years ఫిజికల్ గా ఫిట్ అయిన తర్వాత తీసుకొచ్చుకోవాలి. మ్యామ్ ఇప్పుడు ఫీజు 1,85,000 ఉంది కదా. మీరు 1,85,000 ఇప్పుడు కట్టేయాలి. కంప్లీట్ ఫీ ఒకవేళ మెడికల్ అంతా ఓకే అయితే ఆ డేట్ రోజే మొత్తం కట్టాలా సార్? అవును మొత్తం కట్టేయాలి.
ఓకే ఓకే మ్యామ్. ఫస్ట్ 50% మెరిట్ స్కాలర్షిప్, ఇవన్నీ పేర్లకే. ఎవరు ఇవ్వాలి మ్యామ్ స్కాలర్షిప్? అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మొన్నటిదా కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వాలి. ఓకే ఇస్తారా వాళ్ళు? ఇస్తారా? అంటే రికార్డ్స్ ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ బట్టి మీరు మూడు చెప్పాలి. 5 సంవత్సరాలు తిరిగితే లాస్ట్ 5 సంవత్సరాల స్కాలర్షిప్ మొన్న ఇప్పించాము. 2021 లో వచ్చింది. ఓకే సో మీరు అవన్నీ ఏదేదో గవర్నమెంట్ అవన్నీ ఇక్కడి నుంచే మనమే చేస్తూ ఉండేవాళ్ళం. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఇక్కడికే వస్తారు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనకు వచ్చినట్టు అవి వస్తాయి అనుకొని జాయిన్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ నుంచి 4 quarters లో కట్టొచ్చు కాబట్టి అప్పుడు ఒక 40,000, అప్పుడు ఒక 40,000, 4 quarters కట్టాలి. ఓకే సార్ నమస్తే సార్. అండ్ మీరు మ్యామ్ చాలా ఇంపార్టెంట్ సార్, నాన్ లోకల్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరికి స్కాలర్షిప్ రాదండి. వాట్ అబౌట్ సెంట్రల్ స్కాలర్షిప్స్? మనకెక్కడ ఉండదు మ్యామ్, చాలా తక్కువ అది అసలు ఓకే ఉండదు. ఓకే వాళ్ళకి మాత్రమే. ఇన్ కేస్ నాన్ లోకల్ లో వెళ్తే గనక కంప్లీట్ ఫీజ్ పే చేయాల్సిందే. అదే చెప్తున్నాను మేము, నాన్ లోకల్ లో వెళ్తే కంప్లీట్ ఫీజ్ పే చేయాలి. ప్రైవేట్ సైనిక్ స్కూల్లోకి వెళ్తే ఒక 40,000 గవర్నమెంట్ ఇస్తుంది. అన్ని డబ్బులు కట్టి మన పిల్లల్ని అక్కడ తీసుకెళ్లి పెట్టక్కర్లేదని చెప్తున్నా నేను. అవును సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒక్కొక్కళ్ళు మాట్లాడండి ప్లీజ్. సార్ అన్మ్యూట్ చేసుకొని ఒక్కొక్కళ్ళు మాట్లాడరా ప్లీజ్. యువన్ వాళ్ళ మదర్ సార్. యువన్ కి ఎక్కడ పెట్టమంటారు సార్? మ్యామ్ యువన్ కా? అవును సార్. ఫస్ట్ మీ కంగ్రాచులేషన్స్ వాడికి. మీరైతే కానీ మమ్మల్ని పిలిచి అందరికి భోజనాలు పెట్టాలి. కేసీసీ పేరెంట్స్ అందరికి 150కి 150 వచ్చినాయి కదా మ్యామ్. పక్కాగా సార్, పక్కాగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా మీ వల్లే సార్ అంతా. ఇప్పుడు మీరు ఎక్కడైనా పెట్టండి. వాళ్ళని అయితే నేను RIMCకి పంపించే వరకు ఏం వదలను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్ టర్మ్ లోపల. కానీ వాడికి 2C ఇప్పుడు మీరు కలికిరి కదా ఆప్ చేశారు? అవును సార్. కాదు సార్, కోరుకొండ సార్. కోరుకొండ అయితే రాకపోవచ్చు ఫస్ట్ రౌండ్ లో. మనకి నాన్ లోకల్ లో ఇంకా సరౌండింగ్స్ లోనే పెట్టండి మీరు. కొడగు ఒకటి పెట్టండి, కాజాకుటం ఒకటి పెట్టండి, బీజాపూర్ ఇటే. కలికిరి వద్దంటారా సార్? కలికిరి ఎట్లాగో పెడతారు. సెకండ్ ప్లేస్ కలికిరి పెట్టేయండి. సెకండ్ ప్లేస్ కలికిరి, థర్డ్ ప్లేస్ ఏంటి సార్? కాజాకుటం మేడం, కేరళ. కేరళ. నెక్స్ట్ సార్? నెక్స్ట్ కొడగు, మీకు దగ్గరలోనే చెప్తున్నాను. తర్వాత మీరు ఏదైనా పెట్టండి మ్యామ్, ఏం కాదు ఏది పెట్టినా. ఇంకప్పుడు సెకండ్ అయితే కలికిరి వస్తుందా సార్ ఆప్షన్? ఛాన్స్ ఇప్పుడు మీరు ఏది పెట్టినా యాక్సెప్ట్ చేసే ముందు నాతో మాట్లాడి యాక్సెప్ట్ చేయాలా లేదా, అప్పుడు కదా నిర్ణయం తీసుకునేది. అవును సార్. అప్పుడు తప్పు నిర్ణయం తీసుకుంటే 7 ఏళ్ళు అనుభవిస్తాం. అది నేను చెప్పేది. సార్ చెప్పండి. దానికి చాలా మంది ఇప్పుడు రిస్లేష్, రామ్ చరణ్ కి వీళ్ళందరికీ సీట్లు రాక లాస్ట్ ఇయర్ జూలైలోనే వాళ్ళ గుజరాత్ లో సీట్ వచ్చింది. రామ్ చరణ్ కి పంపించలా. చాలా మంది ఉన్నారు మన క్లాస్ లోనే సీట్లు జూన్ జూలైలో వచ్చిన వాళ్ళు. మేడం వాళ్ళని పంపించలేదు సార్ జూన్ జూలైలో. క్లాస్ లోనే ఇయర్ ట్రై చేద్దాంలే అనుకుని పంపించలేదు. అప్పుడు గుజరాత్ స్కూల్ బాలాచెడ్డి స్కూల్లో వచ్చింది రామ్ చరణ్ కి సీటు. ఓకే సార్. ఓకే సార్. వాడికి రిస్లేష్ కి అయితే 2 times వచ్చినట్టుంది అక్కడ ఇంపాల్. ఆ తర్వాత వేరే అబ్బాయి, మన అబ్బాయి వెళ్ళాడు అక్కడికి. ఓకే సార్. దానికి ఛాన్స్ ఉందా సార్ కలికిరిలో? మ్యామ్ కలికిరిలో వస్తుండొచ్చు 266 కి. 264 సార్, 66 కాదు. అదే 1-2 మార్క్స్ అంటే అక్కడ దాకా వస్తుండొచ్చు మ్యామ్, బోర్డర్ దాకా, యువన్ దాకా. ఓకే సార్. ఓకే సార్. నమస్తే సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. आसावरी के पिताजी। हाँ जी बोलिए सर। हाँ सर। हेलो सर చెప్పండి। हाँ सर, हिंदी से बात करिए। सर बोलिए सर। हाँ सर, आसावरी का कोरकोंडा ये करे सर 264। हाँ सर, आप नॉन लोकल पे कोरकोंडा में आ जाएगा सर, शायद उसको 99% कोरकोंडा आ जाएगा और कोई नहीं रहता महाराष्ट्र का मार्क्स। हाँ महाराष्ट्र का है सर। दूसरा कौन सा डालना सर? सर नमस्ते सर। दूसरा को ऑप्शन में कौन सा डालना सर? ये स्कूल में आप आपका ही सतारा चंद्रापुर वो कर लीजिए सर, इधर मिल जाएगा उनको। मिल जाएगा सर। मिल जाएगा सर। गुड इवनिंग सर। सर नमस्ते सर। सर राहिता రెడ్డి వాళ్ళ ఫాదర్ ని మాట్లాడు సార్ చెప్పండి।
సార్ అదే రాయితారెడ్డి వాళ్ళ ఫాదర్ ని సార్. రాయిచే వాళ్ళ ఫాదర్ అండి. అవునవును సార్. రాయిచేకి వచ్చేస్తుందండి. అది మేము ఫస్ట్ కలికిరి బ్లాక్ చూసాను సార్, నేను అందుకే వచ్చేస్తుందని చెప్తున్నాను. కలికిరే సార్. వచ్చేస్తుంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. సార్ నేను సాత్విక్ రెడ్డి వాళ్ళ ఫాదర్. సార్ చెప్పండి. 265 వచ్చినాయి సార్, కలికిరి వస్తాయా? మీరు కలికిరి ఆఫ్ చేస్తారా? కోరుకొండ పెట్టాం సార్. అదే మరి కోరుకొండ పెడితే కలికిరి రాదు. ఇప్పుడు కలికిరి సెకండ్ ప్లేస్, నాన్ లోకల్ లో వస్తుంది ఎక్కడో దగ్గర. ఛాన్స్ ఉందా సార్ కలికిరి సెకండ్ ప్లేస్ లో? కలికిరి వాళ్ళే కలికిరిలో 264 265 దాకా వస్తుంది సార్. వేరే మనం ఇంకా సార్ కోరుకొండ కానప్పుడు మనం కలికిరికి వెళ్ళొద్దు. మనం మన సైడ్ చూసుకోండి. ఇంకా మనం వేరే స్కూల్ ఇప్పుడు మనం అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. కలికిరి ఏం పెద్ద బ్రహ్మాండమైన స్కూల్ ఏం కాదు సార్. కాస్త కోరుకొండ పెట్టాం కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ ఏది బెటర్ అండి? నెక్స్ట్ మీరు కాజాకుటం కానీ లేకపోతే ఇటు సైడే సార్ మనం చంద్రాపూర్ కానీ ఇటు పెట్టుకుందాము. బీజాపూర్, కొడగు ఇట్లా పెట్టుకోండి సార్, మనకి దగ్గరలో చూసుకొని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. అశ్రిత్ సాయి వాళ్ళ సాయిరెడ్డి వాళ్ళ మదర్ ని సార్. మ్యామ్ చెప్పండి. కోరుకుండా పెట్టుకున్నాం సార్. మీరు 270 కట్ ఆఫ్ అవుతుందా అన్నారు కదా. అనుకుంటున్నాను మ్యామ్. నేను చూసా వాడికి 264 కదా వచ్చినాయి. అవునవును సార్. అక్కడ నాన్ లోకల్ లో వస్తుంది, పంపించేద్దాంలేండి. ఎక్కడ సార్? ఎక్కడో దగ్గర వస్తుంది. ఏ స్టేట్ వస్తుందో చెప్పలేము కదా. ఇప్పుడు మీరందరూ పెట్టేవాళ్ళు మ్యామ్. అంటే ఆప్షన్స్ ఏవి పెట్టాలి సార్? సెకండ్ మ్యామ్ అలా నేను చెప్పేసి అందరు అదే పెడితే ఎవరికి రాదు. ఈ మీటింగ్ ఉద్దేశమే మీరు ఒకరినొకరు కలవకుండా పెట్టాలని. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరికి ఏం పెట్టాలి ఆప్షన్ మీరే చెప్పండి సార్. ఇది అనే పర్టికులర్ స్టూడెంట్ కి ఇది పెట్టండి అని మీరే సజెస్ట్ చేయండి సార్ అందరికి. కాదు మ్యామ్, అదే నేను ఓవరాల్ గా చెప్తుంది మీకు. మీరు కావాలంటే ఇంకా రేపటి లోపల గ్రూప్ చేయండి. ఎలా గ్రూప్ చేయాలి? 269 నుంచి 261 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ చేసుకొని మీరు ఎలా పెడుతున్నారు ఒకరికొకరు రివర్స్ లో పెట్టాలి. నేను అందరికీ ఎలా చెప్పగలను? 260 వాళ్ళు 260 బిలో వాళ్ళు నార్త్ ఇండియా నుంచి పెట్టుకోండి అని చెప్తున్నాను. ఖచ్చితంగా పంపిద్దాము అనుకున్నప్పుడు లేదు, వెయిట్ చేద్దాం, ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ లో ఛాన్స్ తీసుకుందామంటే ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయింది అనేది మనకు క్లియర్ గా మార్క్స్ తెలుస్తాయి. అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ రౌండ్ పెట్టవసరం లేదు సార్ అలాంటి టైంలో? పెట్టాలి కానీ మనం ఆప్ చేయము, సెలెక్ట్ చేయము, అప్పుడు యాక్సెప్ట్ చేయము. ఓకే సార్. దేవాంశ్ హలో సార్. హలో చెప్పండి సార్. నేను వెంకట వాళ్ళ ఫాదర్ సార్. చెప్పండి. వెంకట వాళ్ళ ఫాదర్ సార్. 261 సార్. హలో సార్. సార్ చెప్పండి. చూసాను నేను 261 వెంకట కిషోర్ రెడ్డి సార్. కలికిరి పెట్టారా సార్ మీరు? కోరుకొండ పెట్టినాం సార్ ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు అదే ప్రాబ్లం సార్. కర్నూలులో ఉన్నాళ్ళు, కడపలో ఉన్నాళ్ళు, తిరుపతిలో ఉన్నాళ్ళు కూడా కోరుకొండ పెట్టేసేస్తే అందుకే నేను చెప్తున్నాను కదా, కలికిరి పెట్టిన వాళ్ళే లేరు. అదే సార్. ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఆప్ చేసుకున్న వాళ్ళలో తక్కువ మార్కులు వచ్చినా వేరే కోచింగ్ సెంటర్ లో వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వచ్చేసి మొత్తం మన వాళ్ళు అందరూ కోరుకొండలోనే ఉన్నారు. కలికిరి 265 దాకా పెట్టుకునే వాళ్ళకి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం సార్, ఎక్కడో దగ్గర రావచ్చు కదా, వాడికి ఎక్కడో దగ్గర వస్తుంది నాన్ లోకల్ లో. సరే ఎట్లా పెట్టుకోవాలి సార్ మనము? ఫస్ట్ కోరుకొండ, కలికిరి ఇట్లా పెట్టుకోవాలా సార్? సార్ నేను కాదు, మీరు అందరు ఒక గ్రూప్, మీ అందరి దగ్గర గ్రూప్ లో నంబర్స్ ఉన్నాయి కదా. 262 నేను మార్క్స్ లిస్ట్ పంపించాను మీకు. ఇప్పుడు మీరు దాంట్లో 260 నుంచి 270 మధ్యలో ఉన్న వాళ్ళందరూ రివర్స్, ఒకళ్ళు 1 లో పెట్టింది ఇంకొకళ్ళు 10 లో పెట్టాలి, ఒకళ్ళు 2 లో పెట్టింది ఇంకొకళ్ళు 8 లో పెట్టాలి. సరే 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 మాట్లాడుకోండి సార్. అవసరమైతే ఒక మేడం ఇనిషియేట్ తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. 10 మార్క్స్ రేంజ్ లోనే ఉంటుంది సార్ అంతా. జోష్నికా దేవికి ఎక్కడ పెట్టారు సార్? మదర్ ని సార్ నేను. జోష్నిక. అవును సార్, జోష్నికా దేవి. చెప్పండి సార్. చెప్పండి మేడం, వింటున్నాను. సార్ దేవాంశ్ కి అంటే మేము అట్లాగే ఒక 3 years ఉంచుదాం అనుకున్నాం సార్. అంటే 258 వచ్చాయి. చూసాను నేను. అంటే బెస్ట్ ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది అని.
అది ఇప్పుడు మీరు డిస్కస్ చేయండి మ్యామ్. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, 255 నుంచి 270 మధ్యలో ఉన్నవాళ్ళు మీకు మీరే కాంపిటీషన్. అంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయి సార్ కౌన్సిలింగ్? వాళ్ళు ఇచ్చింది 8 రౌండ్స్. ఆ తర్వాత రౌండ్స్ ఏముండవు, డైరెక్ట్ ఫోన్ చేస్తారు మా దగ్గర ఖాళీ ఉంది మీరు రండి అని. ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ వాళ్ళు అయితే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ నుంచే మీకు మెయిల్ పెడతారు, వచ్చి జాయిన్ అవ్వండి మా దగ్గర అని. రౌండ్స్ జూన్ కల్లా కంప్లీట్ అవుతుందా సార్? అట్లా చెప్పలేము మ్యామ్, ఇది అలా చెప్పలేము. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో కూడా వచ్చినాయి. అక్కడ అంటే ఎగ్జాంపుల్ కోరుకొండ స్కూల్ స్ట్రెంత్ ఎప్పుడు 540 మెంబర్స్ ఉండాలి. 6th క్లాస్ 9th క్లాస్ ఖాళీలు ఉన్నదాన్ని బట్టి పిలుస్తానే ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ 19 మెంబర్స్ పిలుస్తారు కదా మ్యామ్, వాళ్ళు జాయిన్ అవుతారని గ్యారంటీ ఏముంది? ఫీజు కడితేనే కదా జాయిన్ అయినట్టు. సో అది మళ్ళీ ఎప్పుడు అది తెలియదు కదా మ్యామ్. సార్ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి మ్యామ్. సార్ విట్లావత్ యశ్వంత్ వాళ్ళ మదర్ మాట్లాడుతున్నా సార్. ఎవరండి? విట్లావత్ యశ్వంత్. చెప్పండి. సార్ మనకి 238 వచ్చాయి. చూసాను మ్యామ్ నేను. మీరు ఆర్డర్ లో పెట్టడమే. ఇక్కడ లోకల్లో 240 వరకు ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అది ఎలా చెప్తాము? అక్షిత్ ఉన్నాడు, మా అక్షిత్ కనుక RMS కి వెళ్ళిపోతే 238 వచ్చే. మీరు ఆర్డర్ లో పెట్టండి, చూద్దాం. అది నెక్స్ట్ డే సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలా లేదా ప్లాన్ చేద్దాము. సెకండ్ ఏం పెట్టవచ్చు సార్ యశ్వంత్ కి? సార్ మీరు ఏదైనా పెట్టండి, నేను చెప్తే పెట్టకూడదు. అది మీరు ఇప్పుడు గవర్నమెంట్ 33 సైనిక్ స్కూల్స్ మీరు కూర్చొని వర్కౌట్ చేసి ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయో చూసి పెట్టండి. ఏదైనా ఒకటే స్కూల్. సార్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? మ్యామ్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ వీళ్ళకి? 6th క్లాస్. కొన్ని స్కూల్స్ ఏప్రిల్ లోనే పిలుస్తారు మ్యామ్, బీజాపూర్. కొన్ని ఏమో June 13th. ఓకే సార్. కాలేజ్ షెడ్యూల్స్ ఎట్లా మనం జాయిన్ చేస్తే నార్త్ లో కానీ ఇప్పుడు భగత్ మనం నార్త్ ప్రిఫర్ చేస్తే ఈ రోజు నాతో మాట్లాడినట్టు తర్వాత ఉండదు. మీరు నార్త్ ఇండియాలో జాయిన్ చేసి ఇక్కడ మనశ్శాంతిగా ఉంటారా? ఏదో నా దగ్గర ఉంటే ఉన్నారు, తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆలోచించుకొని చాలా ఎందుకు నార్త్ ఇండియా పంపించాలి అక్కడ అంటే ఒక 2-3 ఇయర్స్ కోసం పంపించాలి. మీరు పంపించి ఉండగలను, ఖచ్చితంగా పంపిస్తామంటే ప్రాబ్లమే లేదు. అక్కడ ఏం స్టడీస్ ఉండవు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫుడ్ అడ్జస్ట్ కావాలి కదా, వాడు రోటీలు తిని ఉండగలగాలి కదా. ఆలోచన చేసి ప్లాన్ చేయండి మ్యామ్. ఏదో పంపించేద్దామని మనం ఏదో తోసేద్దాం అన్నట్టు కూడా ఉండకూడదు కదా. ఎన్డీఏ పంపించాలని నాకు ఇంట్రెస్ట్ సార్. సో ఇప్పుడు ఏదైనా ఒక స్కూల్ వస్తే తీసుకోమంటారా, లేకపోతే ఇంకొక 1 ఇయర్ ట్రై చేసి బెటర్ స్కూల్ ఏదో ఎక్కడో దగ్గర తీసుకొని ఇంకొక 1 ఇయర్ ట్రై చేయడానికి వాడికి ఎలిజిబిలిటీ ఉంటే ట్రై చేద్దాం. అది జూన్ లో నిర్ణయం తీసుకుందాం. ఎక్కడెక్కడ వస్తాయో చూసుకొని, రాలేదంటే అప్పుడు వస్తే పంపించి అక్కడి నుంచి RIMC ట్రై చేద్దామండి. అది తెలియదు కాబట్టి ఏప్రిల్ 24 తర్వాత ఏప్రిల్ 24 తర్వాత కలెక్ట్ చేసుకోమని. అవును సార్. ఓకే మధ్యలో ఏమైనా అవసరమైతే బోనఫైడ్ ఇస్తారు సార్ అడ్మిషన్ కి. అడ్మిషన్ అడుగుతారు కదా సార్, ఇప్పుడు బోనఫైడ్ ఇస్తారు సార్ ఆఫీస్ లో. ఓకే ఓకే కోరుకొండ కోచింగ్ సెంటర్లు ఇస్తారా సార్? మేడం సార్ 6th క్లాస్ బోనఫైడ్ మీ దగ్గర ప్రొవైడ్ చేస్తారు? అవును, మా దగ్గర టీసీ మీరు ఇచ్చి ఉంటే మీకు బోనఫైడ్ ఇస్తారు సార్. కోరుకొండ విద్యానికేతన్ పేరు మీద ఉంటుంది సార్, కోచింగ్ సెంటర్ కాదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే నమస్తే సార్. నమస్తే సార్. వీక్షిత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ సార్ చెప్పండి. ఛాన్స్ ఉంటుందా సార్? 212 వచ్చినాయి సార్. సార్ ఎట్లా 99.9% ఏం ఉండవు సార్. 240 బిలో 250 బిలో ఏం ఉండవు. ఊరికే మనం లాస్ట్ లో ఎవరు జాయిన్ కాకపోతే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ వాళ్ళు పంపిస్తారు. 240 బిలో జనరల్ కేటగిరీ ఏ రౌండ్ లో కూడా రాదు సార్. 240 బిలో రాదా సార్? 240 కాదు, 250 దగ్గరకే ఏ రౌండ్ లో కూడా రాదు. గవర్నమెంట్ సైనిక్ స్కూల్ రాదు. ఓకే సో దానిలో మీరు ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్ ఉన్నాయి స్టడీ చేసి. నేనైతే నో చెప్తాను, ఖచ్చితంగా నో. సో ఇంకా మీకు ఎవరికన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోవాలి సార్. అది
ఓకే సార్ జోష్నికా దేవిది ఏం చేయమంటారు సార్? సార్ అభినయ్ వాళ్ళ సార్ జోష్నిక అది ఆలోచిద్దాం సార్. నేను ఒక్కొక్క సీటే కదా. అవును. జోష్నికా 271 చూసాను, మధ్యలో ఎవరో 273 కనిపించారు. నేను చెప్తాను మీకు, మీరైతే మామూలుగా సెలెక్ట్ చేసుకొని పెట్టండి. సెకండ్ ప్లేస్ సెకండ్ ఏం పెట్టమంటారు సార్? బీజాపూర్ పెట్టమంటారు. ఇష్టం, మీరు 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 ఎక్కడ పెడితే అక్కడ వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టండి. సరే సరే సార్. బిజాపూర్ లో అయితే అమ్మాయిలు ఉన్నారు సార్, మన పిల్లలు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. ఓకే 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 సార్. ఓకే నమస్తే అండి, చెప్పండి. మ్యామ్ చెప్పండి. సార్ ఇప్పుడు ఎస్టీ ఇప్పుడు అభినయకి 248 వచ్చింది సార్. వాడికి వచ్చేస్తుంది మ్యామ్, వాడికి టాప్ లో ఫస్ట్ వచ్చేస్తుంది. మీరు కోరుకుండా వచ్చేస్తుంది. కోరుకుంటూ వస్తుందా సార్? వస్తుంది. అంటే మళ్ళీ ఏదైనా ఆప్షనల్ పెట్టాలా సార్? మళ్ళీ పెట్టాలి. మీరు మిగతాయన్ని మీ ఇష్టం వచ్చినవి పెట్టండి, లైన్ లో పెట్టుకోండి. చంద్రాపూర్ పెట్టుకోండి, వాడికి వచ్చేస్తుంది సీట్. అంటే కోరుకొండ పక్కన సార్? కోరుకొండ ఆల్రెడీ అక్కడ ఉంటది మేడం. అవి కాకుండా మిగతా 9 స్కూల్స్ పెట్టాలి. మీరు చంద్రాపూర్ నుంచి మొదలు పెట్టి ఏదో ఒక 9 స్కూల్స్ పెట్టేసుకోండి. అంటే ఫస్ట్ రౌండ్ లో వస్తుంది, సెకండ్ రౌండ్ సార్? ఫస్ట్ రౌండ్ లోనే వస్తుంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ రౌండ్ సార్. ఆప్షన్స్ ఎప్పట్లో పెట్టాలి సార్? సార్ మీరు అందరూ ఒక గ్రూప్ లాగా చేసుకొని ప్లాన్ చేసుకోండి సార్. ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా సపోర్ట్ కి. ఎప్పట్లో పెట్టాలి సార్ ఆప్షన్స్? హలో చెప్పండి మ్యామ్. ఎప్పట్లో పెట్టాలి సార్ ఆప్షన్స్? హలో మ్యామ్ 16th అనుకుంటా. 16th లోపల రేపు చేసేసుకోండి మ్యామ్ అందరూ వెబ్ కౌన్సిలింగ్. ఓకే సార్. క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ చేయొచ్చండి వెబ్ కౌన్సిలింగ్. వెబ్ కౌన్సిలింగ్ రేపు చేసేసుకోండి అందరూ. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. లింక్ పెట్టండి సార్ ఏమన్నా గ్రూప్ లో. అన్వయిత్ ఇంటర్వ్యూ ఎలా చేసావు? బాగా చేశారు సార్. ఓకే, హిందీ అడిగారా? ఇంగ్లీష్ అడుగు కాదు, మరి విష్ణువర్ధన్ వాళ్ళు ఫోన్ చేశాడు, హిందీ పోయం అడిగారని. ఇది వచ్చేస్తుంది సార్. ఇప్పుడు బాబుకు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ పెట్టకుండా సైనిక సెకండ్ ప్లేస్ లా పెట్టుకుంటున్నా సార్. రాదు, ఫస్ట్ పెట్టింది కోరుకొండలోనే వచ్చేస్తుంది. ఫస్ట్ ప్లేస్ కౌన్సిలింగ్ పెట్టాలి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏదో ఒకటి పెట్టేయండి, మీరు ఏది పెట్టినా వాడి కోరుకొండలో వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఆప్షన్స్ ఇవ్వకుండా సెకండ్ ఇచ్చేయండి సార్. ఇచ్చేసి అప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు సార్. మరి యాక్సెప్ట్ చేయకపోతే సెకండ్ రౌండ్ కన్సిడర్ చేయాలా అని అడుగుతుంది. అప్పుడు సెకండ్ రౌండ్ లో కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు. రాగానే ఫీజు కట్టేయండి సార్. మళ్ళీ మనం ఆర్ఎంఎస్ ఇచ్చేస్తారు. సరే సార్. ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు కదా, మనం లెటర్ పెట్టగానే ఇచ్చేస్తారు. ఓకే సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి మేడం. సార్ నమస్తే ఫాదర్ సార్ చెప్పండి. సాయి నిహాల్ 259 వచ్చేది సార్. చూసాను సార్ నేను. కలికిరి పెట్టారు కదా? అవును సార్, కలికిరి పెట్టాం సార్. ఓబీసీ సార్, ఓబీసీ చూసాను సార్ నేను. చూద్దాం సార్, అవకాశం ఉండొచ్చు ఫస్ట్ రౌండ్ లోనే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రోహిత్ సాయి రెడ్డి వాళ్ళ ఫాదర్ ని. సార్ చెప్పండి సార్. అది హలో సార్. సార్ చెప్పండి. అదే రోహిత్ సాయి రెడ్డికి 254 వచ్చింది సార్. అదే మనం ఫస్ట్ ఆఫ్ చేసుకుంటే మళ్ళీ ఇంక ఉండదు కదా సార్ ఛాన్స్? ఫస్ట్ వస్తే మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చెప్తే మళ్ళీ చేయడానికి ఉండదు సార్. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పెట్టుకుంటారండి సార్. ఢిల్లీ చుట్టుపక్కల స్టేట్స్ చూసుకొని అక్కడి నుంచి సౌత్ ఇండియాకి పెట్టుకుంటారండి.
హలో 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 మ్యామ్ చెప్పండి మ్యామ్. సార్ మణిప్రాణి 250 వచ్చింది సార్. చూసాను మ్యామ్ నేను మణిప్రాణిల్ కి బాగా వచ్చినాయి. అదే ఎలా పెట్టాలి అనేసి వాడి కోసం అని అడుగుదామని సార్. మ్యామ్ మీరు ఇప్పుడు ఇంత విన్నారు కదా, ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా పెట్టాలి. అవసరమైతే ఒక గ్రూప్ చేసుకొని రేపు మాట్లాడుకొని పెట్టండి, లేకపోతే వేరే వాళ్ళు పెట్టండి, మనం పెడితే సీట్ వస్తుంది. ఓకే సార్, అంటే ఇది కలికిరి అనుకుంటున్నాం కానీ అది 250 కదా సార్, ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఓబీసీ కదా సార్, అందుకని కట్ ఆఫ్. ఓబీసీ చూద్దాం మ్యామ్, అంటే ఫస్ట్ రౌండ్ లో రాకపోయినా సెకండ్ రౌండ్ లో అవకాశం ఉంటది, ఎక్కడో దగ్గర వస్తుండొచ్చు. ఓకే సార్, అదే ఓకే సార్, ఓకే సరే థ్యాంక్ యూ. ఓకే హలో థ్యాంక్ యూ అండి నమస్తే అందరికి. సార్. మేడం చెప్పండి. శ్రీ చైత్ర సార్, శ్రీ చైత్ర మ్యామ్ చైత్ర నేను చెప్తాను, మీరు ఎక్కడో దగ్గర పెట్టేయండి. దానికి బహుశా నాన్ లోకల్ లో వచ్చే అవకాశం ఉంది మ్యామ్, చూద్దాం. సార్ 231 వచ్చినాయి కదా. చూసాను నేను ఎస్టీ కేటగిరీ చూసాను మ్యామ్, నేను నాన్ లోకల్ లో వస్తుంది. ఆప్షన్స్ లింక్ ఏమైనా నాన్ లోకల్ లో మనకి మన చుట్టుపక్కల వస్తే పంపిద్దాము. హలో గుడ్ ఈవినింగ్ సార్. హలో హలో సార్ వెబ్ ఆప్షన్స్ లింక్ ఏమైనా పంపిస్తారా సార్? సార్ గంగా హేమ సాత్విక్ సార్. మ్యామ్ చెప్పండి. ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా సార్? మ్యామ్ కలికిరి కదా మీరు పెట్టారు, అవును సార్. 263 కదా, 258 సార్. 258. ఓకే ఫస్ట్ రౌండ్ లో అంటే ఒకసారి నాన్ లోకల్ కి వెళ్ళిన తర్వాత కలికిరి కోరుకున్నా ఏం లేదు మ్యామ్, కలికిరిలో రాకపోవచ్చు, నాన్ లోకల్ లోనే ఏమైనా అవకాశం ఉండొచ్చు, అది కూడా సెకండ్ రౌండ్ అప్పటికి. లోకల్ అంటే వేరే స్టేట్స్, ఇంకా మనకు లోకల్ అంటే ఓన్లీ కోరుకుండానే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మ్యామ్, మాట్లాడతాను. వెబ్ లింక్ ఏమైనా పెడతారా సార్ ఏమన్నా? హలో సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. రాయిచ్చా బాగున్నావా? సార్ మరి ఇప్పుడు అభినాయక్ అక్కడ వచ్చేస్తే మరి ఫీజు ఎట్లా సార్? అది కట్టాలి కదా మీరు 5వ తారీఖు. ఏంటి సార్? ఏప్రిల్ 5వ తారీఖుకి డబ్బులు రెడీగా పెట్టుకోవాలి. ఏప్రిల్ 5 కట్టాలంట ఫీజు. ఎంత కట్టాలి సార్? 1,85,000 దగ్గరలో ఉంటుంది మ్యామ్. 1,50,000. గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్ వెబ్ లింక్ ఏమైనా పెడతారా సార్? ఏది మేడం? కౌన్సిలింగ్ వెబ్ లింక్ ఏమైనా లింక్ పోస్ట్ చేస్తారా గ్రూప్ లో ఏమైనా? పంపించాను కదా మ్యామ్ ఇందాక లింక్ ఒకటి, ఈ కౌన్సిలింగ్ కోసం చూడండి ఒకసారి, మళ్ళీ పంపిస్తారు. ఓకే మరి మెడికల్ ఎప్పుడు ఉంటుంది సార్? మ్యామ్ అన్ని డేట్స్ దాంట్లో ఉన్నాయి, నేను పంపించిన దాంట్లో మార్చి 25 ఎప్పుడు ఉంది చూడండి మెడికల్. సరే సరే చూసుకుంటాం సార్. ఓకే అండి, నమస్తే. హలో సార్. సార్ చెప్పండి సార్ ఇది కలికిరి నాన్ లోకలా సార్? కలికిరి కలికిరి లోకలే సార్ ప్రస్తుతానికి. మీరు కలికిరి అప్లై చేస్తే కలికిరి లోకల్. ఇప్పుడు మనం కోరుకొండ అప్లై చేసినాం సార్, కలికిరి నాన్ లోకల్ కి. కలికిరి నాన్ లోకల్ లోనే కన్సిడర్ చేస్తారు, ఫస్ట్ రౌండ్ లో అక్కడ కన్సిడర్ చేయరు దాన్ని. 261 వచ్చినాయి వస్తారా సార్ ఏమన్నా? 261 మీకు కోరుకొండ సరే, అప్పుడు కలికిరితో పాటు అదర్ స్టేట్ లో ఎక్కడైనా రావచ్చు. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్తే. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి సార్, రేపు నేను మాట్లాడి చెప్తాను మీకు అన్ని పర్సనల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. अनुराधा का पेरेंट्स बात करो सर. सर सर अनुराधा का पेरेंट्स अनुराधा. हेलो చెప్పండి. अनुराधा का फादर చెప్పండి సార్. హలో హలో సార్ చెప్పండి సార్, వింటున్నాను. 252 వచ్చింది సార్ మార్క్స్. చూసాను సార్, ఇప్పుడు మీరు నాన్ లోకల్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీరు పెట్టండి. మీరు నార్త్ ఇండియా నుంచి మీరు ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకుంటారు? కర్ణాటక బీజాపూర్. అంటే కర్ణాటక బీజాపూర్ లోనే వస్తుందా అని చెప్పలేము సార్. నాన్ లోకల్ లో ఫస్ట్ రౌండ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, పెట్టండి చూద్దాం. హలో సార్. సార్ చెప్పండి. శివమణికంఠ పేరెంట్స్ మాట్లాడుతున్నాం సార్. సార్ ఎవరండి? శివమణికంఠ పేరెంట్స్ సార్ చెప్పండి సార్. సార్ 238 కదా సార్ శివమణికంఠ? 224 సార్. ఓకే సార్.
ఎలా సార్ ఏ కాలేజ్ స్కూల్స్ పెట్టుకోవాలి? సార్ అది నేనేం చెప్పట్లేదు, మీరు వేరే వాళ్ళు పెట్టండి. నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ చేసి పెట్టండి. మొన్న అనుకున్నాం కదా సార్ మీరు వచ్చినప్పుడు. నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ చేసి ఆ లిస్ట్ పంపించాను కదా సార్, ఆ స్కూల్స్ లో స్టడీ చేసి పెట్టండి. హలో సార్. హలో సార్. హలో నమస్తే అండి సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా కాల్ చేయండి సార్ రేపు. సార్ సమ్మిత్ ఫాదర్ సార్. సార్ చెప్పండి సార్ యాక్చువల్లీ సమ్మిత్ కి 271 వచ్చాయండి. వచ్చేస్తుంది అనుకుంటున్నాను సార్. చెప్పాను కదా 270 లోపల మన దగ్గర 11 మెంబర్స్ ఉన్నారు సార్ 271 వరకు. ఓకే సార్. టోటల్ సీట్స్ ఏమో 19 ఉన్నాయి సార్. 271 వరకు వస్తుంది అనుకుంటున్నాను సార్. చూద్దాం. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఓకే అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఐమ్ రిషాన్. యా గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు రిషన్ మహంకాళి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రిశ్లేష్ ఏంట్రా అడుగున్నావు? నీ సీట్ కన్ఫర్మ్. సైనిక్ కూడా నీదే వస్తుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేస్తుంది సైనిక్. Thank you one and all parents. రాము సార్. థ్యాంక్ యూ సార్. రాము సార్ నేను డిఎల్ఎస్కే ఎక్కడ్రా? డిఎల్ఎస్కే రాము సార్ ఎక్కడ? డిఎల్ఎస్కే అన్మ్యూట్ చేసి మాట్లాడు. సార్ నేను 269 వచ్చానని పెట్టుకోవచ్చా కోరుకొండకి? నువ్వు కోరుకొండ పెట్టుకునేదండి, కోరుకొండలోనే ఉంది నీ నేమ్. చూసా నేను. నీ దగ్గర దాకా వస్తే అదృష్టం అనుకున్నాను. 271 దగ్గర వస్తే నీకు సెకండ్ చాయిస్ ఎక్కడో వేరే స్టేట్ లో ఫస్ట్ రౌండ్ లోనే వస్తుంది. నీ దగ్గర దాకా వస్తే లక్రా. హలో డిఎల్ఎస్కే ఒకసారి రేపు పొద్దున్న నాకు ఫోన్ చేయమ్మా, డాడీని ఫోన్ చేయమని. ఓకే అండి. థ్యాంక్ యూ. అదే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 లోపు కాల్ చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం.